శనగపప్పు భక్షాలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వన్ అర కేజీ గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని చపాతి పిండిలాగా మృదువుగా తడుపుకోవాలి. తడుపుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నీట్గా మంచిగా మిక్సీ అయ్యేటట్టు మొత్తం పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకొని నీట్గా మనం భక్షాలు మెత్తగా స్మూత్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. చూడండి నేను ఈ వీడియోలో ఏ విధంగా కలుపుతున్నాను, ఎంత మృదువుగా బాగుంది పిండి. నెక్స్ట్ అలా కలిపిన పిండిని ఒక గిన్నెలో పెట్టేసుకొని మూసేసుకోవాలి. కొద్దిసేపు ఒక 5 minutes నీట్గా అవుతుంది. నెక్స్ట్ అర కేజీ శనగపప్పు తీసుకొని దాన్ని 2 నిమిషాలు అంటే 2 సార్లు కడిగేసి దానిని శుభ్రంగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ బెల్లం తీసుకొని 350 గ్రాముల బెల్లం తీసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి. దంచుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. రోట్లో వేసి దంచితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఉడుకుతున్న పప్పులో బెల్లం వేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి నీట్గా. బెల్లం అనేది కరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ రోట్లో ఇలాచి బుడ్డలు వేసేసుకొని నీట్గా దంచుకోవాలి టేస్ట్ కోసం. నెక్స్ట్ పప్పు అండ్ బెల్లం కలుపుకున్న మిశ్రమాన్ని రోట్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అంటే మిక్సీలో వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉండదు కాబట్టి మేము రోట్లో వేసేసుకొని దంచుకున్నాము. రోట్లో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది కూడా మీరు ట్రై చేసి చూడండి. రోట్లో వేసే ఒక విధంగా టేస్ట్ ఉంటుంది, మిక్సీలో వేస్తే ఒక విధంగా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూసారా? ఇప్పుడు ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేసి చూడండి. మీరు కూడా ఈ విధంగా దంచుకోవాలి. చాలు కదా, 30 seconds వచ్చింది. చాలు. నీది క్లారిటీ లేదు చందు, ఆడ ఈగలు వాళ్తున్నాయి. చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని చపాతి పిండిని ముద్దలుగా చేసేసుకోవాలి. ఇక చూడండి మేము పప్పును దంచాము కదా. నెక్స్ట్ చపాతి పిండిని తీసుకొని అందులో శనగపప్పు ఉండలను పెట్టేసి చపాతి మాదిరిగా చేసేస్తే చాలా బాగుంటాయి. నెక్స్ట్ పెనం మీద వేసేసుకొని వేయించుకోవడమే. చూడండి ఏ విధంగా చేస్తున్నాం అనేది. భక్షాలు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఈ భక్షాలలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. భక్షాలు రెడీ అవుతున్నాయి చూడండి మీరు కూడా. నేను తిప్పుతున్నా అంటున్నా. సింపుల్గా చేసేసుకోవచ్చు భక్షాలు. చూడండి భక్షాలు రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ ఆల్.